మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వచ్చేదేదో వర్కింగ్ డేస్లోనే రావాలా? వాళ్ళ మొహానికి ఆదివారాలు కనిపించవా? లేక నీకు కలిసి రావా? సర్లే, మొహాలా పెట్టకు. ఆడపిల్ల అడిగితే పర్మిషన్ కూడా ఇవ్వని దుర్మార్గుడు మా బాసు అని ఆ దిక్కుమాలిన పేరు నాకెందుకులే గాని పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఒకటే సరిపోదు. ఈ ఫైలు పూర్తి చేసి వెళ్ళు. ఓకే సార్. పూర్తి చేయమన్నాను కదా అని పెళ్లి చూపుల హడావిడిలో ప్రాపర్గా చెక్ చేయకపోతే ఊరుకునేది లేదు. చిన్న మిస్టేక్ కూడా ఉండకూడదు. అలాగే సార్. యూ కెన్ గో. జ్యోతిమోహన్ చూస్తుంటే బాసు బానే కోటింగ్ ఇచ్చినట్టున్నాడు. కోటింగ్ తో పాటు పర్మిషన్ కూడా ఇచ్చినట్టున్నాడు సురేష్. ఇవ్వక ఏం చేస్తారు సార్? మన బాస్ మనసు మీలాగే వెన్నపూస. ఏదో నీ అభిమానం సరిత. బాస్ ఏమన్నారు జ్యోతి? ఎందుకలా ఉన్నావు? పర్మిషన్ ఇచ్చారు శ్వేత. కాకపోతే ఇదిగో ఈ ఫైల్ ఫినిష్ చేసి వెళ్ళమన్నారు. ఏంటి? ఫైల్ ఫినిష్ చేయాలా? దాని బదులు పర్మిషన్ ఇవ్వనని డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. ఆయన బాస్ కాదు, గోస్ట్, రాక్షసుడు. మీకు నచ్చినట్టు చేస్తే దేవుడు, నచ్చకపోతే రాక్షసుడా? ఇదేం పద్ధతి శ్వేత? జీతం తీసుకునేటప్పుడు ఏ నొప్పి ఉండదు. అదే పనెక్కువైనప్పుడు మాత్రం రకరకాల తిట్లు, శాపనార్థాలు. శ్రద్ధగా పనిచేయడం ఎప్పుడు నేర్చుకుంటారో ఏమో. పనుల గురించి మీరే మాట్లాడాలి. ముందు మీరు నేర్చుకొని ఆ తర్వాత మాకు చెప్పండి. శ్వేత, ఆయన చెబుతున్నది పని గురించి మాత్రమే కాదు, పంచువాలిటీ కోసం కూడా. పెళ్లి చూపులు అనేవి జ్యోతి పర్సనల్ ప్రాబ్లం. టైంకి పని చేయడం ప్రొఫెషనల్ ధర్మం. ధర్మాధర్మాల గురించి ఇప్పుడు ఎందుకు? కానీ అసలే జ్యోతి వర్క్ గురించి టెన్షన్ పడుతుంటే మీరు ఇంకా భయపెడుతున్నారు. భయపెట్టడం లేదండి, తన భవిష్యత్తు గురించి చెప్తున్నాను. చిన్న చిన్న విషయాలకి ఇలా జ్యోతి టెన్షన్ పడుతుంటే పని కాదు, పెళ్లి కాదు. జ్యోతి, చేసినంత వరకు చాలు కానీ ఆ ఫైల్ నాకిచ్చి నువ్వు బయలుదేరు. పెళ్లి వాళ్ళొచ్చే టైం అవుతుంది కదా. ఓకే, కాస్త జాగ్రత్తగా చెక్ చేయి. నేను చూసుకుంటాను కదా, డోంట్ వరీ. థ్యాంక్స్ శ్వేత. నీ మొహం, ఈ మాత్రం దానికి థ్యాంక్స్ చెప్పాలా? నువ్వు క్షేమంగా వెళ్ళి గుడ్ న్యూస్ తోరా. సరే, బాయ్. బాయ్. ఏంటయ్యా నువ్వు సురేషు? శుభమాని మన జ్యోతి పెళ్లి చూపురికి వెళ్తుంటే అలా తుమ్మేవేంటి? ఇది మరీ బాగుంది. తుమ్మొస్తే కంట్రోల్ అవ్వదు కాబట్టి తుమ్మాను. ఇది తప్పేనా? జ్యోతి, ఏదో అపశకునంలా అనిపిస్తోంది. కాసేపు కూర్చుని వెళ్ళు, లేకపోతే ఈ సంబంధం కూడా సమర్పయామి. జ్యోతి మేడం, మనుషులు తుమ్ములు పట్టించుకోవాలి గాని మన ఆఫీసులో వాళ్ళవి కాదు. మీరు వెళ్ళండి. హే దానయ్య, ఏంట్రా మాటలు? అది మీరు మనుషులు కాదు దేవుళ్ళని చెప్తున్నాను సార్. అది కూడా తప్పేనా? ఓహో, దేవుళ్ళన్నావా? నేనేదో అనుకున్నాను. వెళ్ళండి, మీరు వెళ్ళండి అమ్మా.
వెళ్ళలేదా? కొన్ని రోజులు లీవ్ పెట్టాను కావేరి. మా మామయ్య ఆఫీస్ కాబట్టి నీకు నచ్చినప్పుడు వెళ్ళొచ్చు, నచ్చినప్పుడు రావచ్చు. భలే లక్కీ అత్త నువ్వు. అయితే నువ్వు కూడా జాబ్ చేస్తావా? అమ్మో, నా వల్ల కాదు. నేను, మా ఆయన, ఆ తర్వాత పుట్టబోయే మా పిల్లలు, ఇది చాలు నా జీవితానికి. ఈ ఉద్యోగాలు, ఊరుకులు, పరుగులు అంటే నా వల్ల కాదు. సిటీ శివార్లో దారుణం. ఒక మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన ఆ మానవ మృగాలని కఠినంగా శిక్షించాలని బాధితులు, పౌరులు కోరుకుంటున్నారు. ఏంటత్తా ఈ దారుణం? ఆ వెధవల్ని నడి రోడ్లో నిలబెట్టి ఉరి తీసేయాలి. అయినా సరిపోదు కావేరి. ఇలాంటి వాళ్ళ వల్లే ఆడదానికి సేఫ్టీ లేకుండా పోతుంది. అయినా ఆ అమ్మాయి అయినా జాగ్రత్తగా ఉండాల్సింది. ఒంటరిగా కాకుండా ఎవరినైనా తోడు తీసుకెళ్ళుంటే ఇంత ఘోరం జరుగుండకపోయేది. ఇలా జరుగుతుందని పాపం తను మాత్రం కలగంటుందా? నిజమే అత్త, పాపం తన జీవితం నాశనమైపోయింది. పెళ్ళై ఉంటే గనక భర్త వదిలేస్తాడు. శీలం పోయిన ఆ అమ్మాయి ఇక బ్రతికి అనవసరం. ఏంటి కావేరి అలా మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయి జీవితం అన్యాయం అయిపోతే జాలి చూపించాల్సింది పోయి బ్రతకడం అనవసరం అంటావేంటి? అవునత్త, శీలం పోయిన ఆడదాన్ని భర్తే కాదు సమాజం కూడా ఎంగిలి మెతుకులా చూస్తుంది. నలుగురు 4 రకాలుగా కామెంట్లు చేస్తుంటారు. ఆ మాటలు, అవమానాలు భరించడం కన్నా చావడం మేలు అంటున్నాను. తప్పు కావేరి, అలా మాట్లాడకూడదు. ఆ వెధవలు చేస్తున్న తప్పుకి చట్టం ఖచ్చితంగా శిక్షిస్తుంది. అమ్మాయి బ్రతుకు అన్యాయమైనా ధైర్యంగా బ్రతకాలి తప్ప ఏదో తప్పు చేసినట్టు తనెందుకు చనిపోవాలి? నీ ఆలోచన కరెక్ట్ కాదు. ఎందుకు కాదత్తా? ఆడదానికి శీలం పోయిన తరువాత ప్రాణం ఉంటే ఎంత, పోతే ఎంత? నాకే గనక అలాంటిది జరుగుంటే మరుక్షణం చచ్చిపోయి ఉండేదాన్ని. ఎందుకంటే నా దృష్టిలో ఆడదానికి శీలమే గౌరవం. కావేరి, నీ అభిప్రాయం కరెక్ట్ కాదు. శీలం అంటే శరీరానికి సంబంధించింది కాదు, మనసుకి, క్యారెక్టర్కి సంబంధించింది. సమాజంలో గౌరవంగా బ్రతకడానికి ధైర్యం, మంచితనం ఉంటే చాలు. నేను ఒప్పుకోనత్తా. శీలం అంటే శరీరానికి సంబంధించింది. ఒక ఆడదాని విలువని, పరువుని కాపాడేది అదొక్కటే. అయినా శీలం పోయిన ఆడదాన్ని సమాజం గౌరవిస్తుందని నేననుకోను. పెళ్లి చేసుకొని భర్తకి మాత్రమే దక్కాల్సిన దాన్ని దూరం చేసుకున్న తరువాత బ్రతకడం దండగా. మగాడు ఎలా ఉన్నా పర్లేదు కానీ ఆడది మాత్రం తన జీవితంలో ఒక్కడినే ప్రేమించాలి, ఒక్కడినే పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్న వాడితోనే సంసారం చెయ్యాలి. కావేరి, ఈ టాపిక్ ఇక్కడితో వదిలే. ఎందుకు వదిలేస్తానత్తా? నా అభిప్రాయం తప్పని అన్నప్పుడు అదే నిజమని నిరూపించడానికి నేను మాట్లాడాలి. భార్య సర్వస్వం భర్తకి మాత్రమే సొంతం. భర్త దూరమైనా, చనిపోయినా గాని భార్య మాత్రం వేరే ఎవ్వరికీ ఆ స్థానం ఇవ్వకూడదు. ఒకసారి పెళ్లైన ఆడదాన్ని ఎవడో వచ్చి తెలిసి ముట్టుకున్నా, తెలియక పట్టుకున్నా అది ఆడ, మగ ఇద్దరి తప్పే. అలాంటి బ్రతుకు బ్రతికే కంటే చావడమే మేలు. ఇంకా చాలా ఆపు కావేరి.